దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాల్ని మనము స్టడీ చేస్తున్నాం. అతి ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతానికి మనం వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మని గురించినటువంటి విషయాలు మనం మొదటి భాగంగా నిన్న కొంత చూసాం. ఈ రోజు మరికొంత మనం నేర్చుకోబోతుంటున్నాం. పరిశుద్ధాత్మని గురించినటువంటి విషయాలు మనం కొంత నిన్నటి దినం చూసాం. మరికొంత ఈ రోజు చూసుకొని ఈ యొక్క పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని మనం ముగించుకుంటాం. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటామంటే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య, మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం స్పష్టంగా మనము ఈ దిన చూస్తాం. అందులో మొట్టమొదటిగా మీరు గమనిస్తే వివరించగలను. ఏం వివరిస్తాం? మనం చేసేటువంటి వివరణ దేని గురించి? రక్షణ యొక్క ఆరంభంలో పరిశుద్ధాత్ముడు పాపిని గద్దించే త్రివిధ పరిచర్యను మరియు పునర్జన్మను ప్రక్రియను లేఖనాధారాలతో వివరించగలరు. అంటే నూతనమైనటువంటి జన్మ. మనం రక్షింపబడేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని 3 విధాలుగా ఆయన మనల్ని గద్దిస్తూ సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది మన యొక్క నూతన జన్మలో మనం ప్రవేశించడానికి లేఖన ఆధారంగా మనం ఎట్లా దాన్ని వివరించగలము అనేది మనం చూస్తాం. రెండవది వివేచించగలరు. విశ్వాసి ఆత్మీయ భద్రతకు గుర్తుగా ఉండే ముద్రించుట మరియు అంతర్గత నివాసము. ఈ అంశాల యొక్క దైవ శాస్త్ర అంతరార్థాన్ని వివేచించగలరు. బైబిల్లో అసలు ముద్రించుట అంటే ఏంటి? మన ఆత్మీయ భద్రతకి గుర్తు ఈ ముద్రించుట అని బైబిల్లో చూస్తాం. అసలు దేవుడు మనల్ని ఎందుకు ముద్రించాడు? ఆ ముద్రించడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూస్తాం. దేవుడు మనలో ఎట్లా నివసిస్తాడు అనేది కూడా మనం చూస్తాం. మూడవది వ్యత్యాసం చూపగలరు. ఏంటి ఆ వ్యత్యాసం అంటే జీవితంలో ఒకేసారి జరిగే ఆత్మ బాప్తిసంనకు మరియు అనుదిన ప్రతి విశ్వాసికి అవసరమైనటువంటి ఆత్మ పరిపూర్ణతకు మధ్య వ్యత్యాసాలని స్పష్టంగా చూపగలరు. ఆత్మ బాప్తిసం అంటే ఏంటి? ఆత్మ పరిపూర్ణత, ఆత్మతో నింపబడడం అంటే ఏంటి అనేది రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా, వ్యత్యాసం మనం స్పష్టంగా ఈ దినంలో చూస్తాం. నాలుగోది వర్గీకరించగలరు. విశ్వాసి వ్యక్తిత్వానికి సంబంధించిన ఆత్మ ఫలాలు మరియు సంఘ క్షేమాభివృద్ధికి పరిశుద్ధాత్ముడు ఇచ్చే వివిధ కృపావరాలను లేఖనానుసారంగా వర్గీకరించి బోధించగలరు. అసలు ఆత్మ ఫలం అంటే ఏంటి? కృపావరం అంటే ఏంటి? వాటి మధ్య ఏమైనా తేడా ఉందా? ఈ రెండిట్లో మనం ఏది కలిగి ఉండాలి? బైబిల్ ఏం చెప్తుంది అనేది స్పష్టంగా మనం ఈ దినమున ఆలోచన చేస్తాం. 4 విషయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వీటి గురించే మనం ఈ దినమున స్టడీ చేస్తాము. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ యొక్క కార్యంలో, రక్షణ కార్యంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర. ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే, ఒక వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకోవాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రమేయం లేకుండా పాపి తాను దేవుని దగ్గరికి రాలేడు. వచ్చి కూడా నేను పాపిని అని చెప్పుకునే ఆ మనసు అతనికి ఉండదు. సో కాబట్టి రక్షణ కార్యంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. పద్మగారు అన్మ్యూట్ చేసుకోండి. రైట్ అండి. లోకానికి గద్దించేటువంటి త్రివిధ పరిచర్యలు. ఇక్కడ మీరు గమనిస్తే ఒకే వచనంలో చూస్తామండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపు చేయును.
ఈ మాటని యోహాను సువార్త 16:8 మనం చూస్తాం. ఇది పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర. 3 రకాలైనటువంటి పరిచర్య ఆయన చేస్తాడు. ఏంటి అంటే మొట్టమొదటిగా పాపమును గురించి ఒప్పింప చేయుట, కన్సర్నింగ్ అబౌట్ ద సిన్. నరులు తమంతట తామే పాపులమని గ్రహించరు. బాగా అర్థం చేసుకోవాలండి. నరులు తమంతట తామే పాపులమని గ్రహించరు. పరిశుద్ధాత్ముడు మనుషుల మనస్సాక్షిని కదిలించి వారు దేవునికి విరోధంగా పాపం చేశారనే సత్యాన్ని వారి చేత ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తేనే ఒక వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకునే స్థితి కలుగుతుంది. రెండవది నీతిని గూర్చి ఒప్పించుట, కన్సర్నింగ్ అబౌట్ ద రైచియస్నెస్. ఏంటి అంటే మానవుల స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. యెషయా గ్రంథం 64:6 మనం చూస్తాం. పరలోకం చేరడానికి దేవుని నీతి మాత్రమే అవసరమని పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. క్రీస్తు శిలువ మరణం, ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళడము, అది ఆయన నీతిమంతుడని నిరూపించింది. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఆ నీతి మనకు లభిస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు, మనల్ని ఒప్పిస్తాడు. అంటే మనకి దేవుని నీతి మనం పొందుకునే రీతిగా పరిశుద్ధాత్ముడు మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర. రక్షింపబడడానికి, దేవుని దగ్గరికి రావడానికి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పరిచర్య. ఇదే కాకుండా, ఈ రెండే కాకుండా ఇంకొకటి ఏంటంటే తీర్పును గురించి ఒప్పించుట, కన్సర్నింగ్ అబౌట్ ద జడ్జిమెంట్. ప్రతి మనిషి చేసిన క్రియను బట్టి ఒకరోజు దేవుని ఎదుట తీర్పు జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పించును. యోహాను సువార్త 16:11 చూస్తాం. క్రీస్తు సిలువలో సాతాన్ అంటే ఈ లోక అధికారిని ఏం చేశాడు? ఇప్పటికే ఓడించి అతనికి తీర్పు తీర్చాడు. సాతానును అనుసరించే లోకానికి కూడా ఖచ్చితంగా తీర్పు ఉంటుందని పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడండి. దాని గురించినటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం ఈ తప్పు చేస్తున్నాం, ఒక దినమున దేవుని దగ్గర తీర్పులోనికి మనం వస్తాము, అప్పుడు ఖచ్చితంగా మనకు శిక్ష ఉంటుంది అనేటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మనకి కలిగిస్తూ మనల్ని ఒప్పిస్తాడు. నాలుగవది మీరు గమనిస్తే పరిశుద్ధాత్ముడు ఆయన చేసేటువంటి పని ముఖ్యంగా నూతన జన్మ ఇవ్వడం అండి. పునర్జన్మ అనే పదం కంటే దానికంటే నూతన జన్మ అనేది చాలా ముఖ్యమైనటువంటి పదం. రీజనరేషన్ అనగా తిరిగి జన్మించడం. పరిశుద్ధాత్ముడు పాపిని కేవలం గద్దించి వదిలివేయలేదండి. అతడు ఆత్మస్థితిని మార్చి నూతన జన్మని ఇస్తాడు. అంటే అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన స్థితిని, అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన లేకపోతే మనసులో ఉన్నటువంటి అతని యొక్క ఆలోచన పద్ధతిని అంతా కూడా మార్చేసి నూతనమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు దేవుడిచ్చేవాడుగా చేస్తాడు. దైవ శాస్త్రంలో దీనినే నూతన జన్మ అని పిలిచారు. నూతన జన్మ అని చెప్పి పిలిచారు. హెజ్కేలు 36:26-27 పాత నిబంధనలు ఇది వాగ్దానం చేయబడినటువంటి మాట. ఏంటి అంటే రక్షింపబడుతున్నప్పుడు జరిగేటువంటి కార్యం నూతన హృదయం, నూతన ఆత్మ. దేవుడు కఠినమైనటువంటి రాతి గుండెను తీసివేసి తన మాటలకు లోబడేటువంటి స్పందన కలిగినటువంటి మాంసపు గుండెను ఇస్తానని అక్కడ వాగ్దానం చేశాడండి.
అంటే ఎందుకు మాంసపు గుండె అంటే దేవుని మాటలకి స్పందించేటువంటి మనసు, ఆ స్పందన కలగాలంటే మాంసపు గుండె అయితేనే స్పందిస్తుంది. దేవుడంటే ఏంటో తెలియకపోతే దేవుని యొక్క ఆలోచనకి రాతి గుండె స్పందించదు. సో కాబట్టి తప్పకుండా మాంసపు గుండె దేవుడు ఇస్తాడు అని చెప్పి హెచ్కేల్ గ్రంథంలో ఆయన వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్ముని యొక్క నివాసం, దేవుడు తన ఆత్మను మనుషుల అంతరంగంలో ఉంచడం ద్వారా వారు ఆజ్ఞపూర్వకంగా కాక ప్రేమతో దేవుని కట్టడలను గైకొనేలా బలపరుస్తాడు. దేవుడు అవసరమైతే మనల్ని కొట్టి తన దారిలోకి తీసుకురావచ్చండి, కానీ దేవుడు మనకు ఒక స్వేచ్ఛ, ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. మనం స్వంతగా ప్రేమతో ఆయన ఆజ్ఞని పాటించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అది జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేసి మనం దేవుని యొక్క వాక్యానికి ఎట్లా లోబడి బ్రతకాలో అనేది ఆయన తెలియజేస్తూ ఆ మార్గంలో మనల్ని నడిపించడానికి మన హృదయంలోనే ఆయన నివాసం చేస్తాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ పనులు. లోకానికి తీర్పు తీర్చడం, పాపం విషయంలో మనల్ని ఒప్పింపజేయడం, దేవుని దగ్గరికి మనం రావడానికి సహాయం చేయడం పరిశుద్ధాత్మ యొక్క పని. ఎప్పుడు ఇది ప్రారంభంలో మనం రక్షింపబడడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి రావడానికి మనము సిద్ధంగా ఉన్నప్పుడు, పాపం విషయంలో సువార్త విన్నప్పుడే పాపం విషయంలో మనం ఒప్పింపబడతాం. ఆ తర్వాత నెమ్మదిగా దేవుని దగ్గరికి వస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి మనల్ని వాక్యానికి లోబడేటట్లుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు అనేది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు ఈ యొక్క నూతన హృదయం అనే మాట, మాంసపు గుండె అనే మాటను మీరు గమనిస్తే యోహాను సువార్త 3:3-5 వచనాలలో క్రొత్త నిబంధనలో ఆ మాట నెరవేర్చినట్టుగా చూస్తుంటున్నాం. అంటే నూతన జన్మ పొందుట యొక్క ఆవశ్యకత. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడు అని యేసుక్రీస్తు ప్రభువారు నికేతంతో చెప్పాడు. ఆత్మీయ రక్షణకు ఇది తప్పనిసరి. క్రొత్తగా జన్మించడం, మరలా జన్మించడం అనేది తప్పకుండా అవసరం. అంటే మీరు గమనించాలి, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. నీరు అనేది పాప ప్రక్షాళనను, శుద్ధీకరణను సూచిస్తుంది. అది హెచ్కేల్ గ్రంథంలో కడగబడడాన్ని పోలి ఉంటుంది. ఆత్మ అనేది పరిశుద్ధాత్ముడు మనిషి అంతరంగంలో కలిగించే నూతన జన్మను సూచిస్తుంది. అంటే మనం యేసు ప్రభువారి దేవుడిగా అంగీకరించి మన పాపాన్ని ఒప్పుకుంటూ ఆయన మాత్రమే నా విమోచకుడు, ఆయన మాత్రమే నా రక్షకుడు అని చెప్పి మనం అంగీకరిస్తున్నప్పుడు మనము ఆత్మీయంగా మనం జన్మించేటువంటి వారంగా ఉంటాము. అందుకే నీరు ఏం చేస్తుందంటే మన పాప ప్రక్షాళన చేస్తుంది. బాప్తిసం తీసుకోవడం ద్వారా లేదా ఆయన దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మానవుని యొక్క హృదయ అంతరంగంలో ఒక నూతనమైనటువంటి జన్మ వారు కలిగిన వారుగా ఉంటారు. అంటే పాపపు స్థితి నుంచి వారు చనిపోయి నూతనమైనటువంటి శిశువుగా జన్మిస్తూ దేవుని కొరకు మాత్రమే ఆయనలాగా బ్రతకడానికి ప్రయత్నం చేయడానికి వారు మరొక నూతనమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారుగా ముందుకు సాగుతారు. పరిశుద్ధాత్మని యొక్క గద్దింపు, పరిశుద్ధాత్మ వాళ్ళని దేవుని దగ్గర నడిపించడం మాత్రమే కాదండి. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మనల్ని గద్దిస్తుంది. కన్విక్షన్. ఆ కన్విక్షన్ ద్వారా పాపి తన పాపపు స్థితిని తెలుసుకొని పశ్చాత్తాప పడితే అక్కడ దేవునితో నూతన జన్మలోకి రాగలడు. రీజనరేషన్ అనేది జరుగుతుంది. ఆ రీజనరేషన్ ద్వారానే దేవుని ఆత్మ అతనిలో నూతన దైవిక జీవాన్ని సృష్టిస్తాడు. రక్షణ ప్రక్రియలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి అడుగు. గమనించాలండి, మనం పాపి అని మనం గుర్తించుకున్న తర్వాత, మనకి అర్థమైన తర్వాత,
అప్పుడు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావడము, ఆయన దగ్గర పాపాన్ని ఒప్పుకుంటూ ఆయన మాత్రమే విమోచకుడు అని చెప్పి ఆయనను అంగీకరించడము, అది నూతనమైనటువంటి జన్మకు తిరిగి జన్మించడానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి రక్షణ ప్రక్రియలో ఈ రీతిగా నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడమే అది ప్రత్యేకమైంది. ఎందుకనంటే మనం అప్పుడే లోకాన్ని కాదనుకొని పాప స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని పోలికగా బ్రతకడానికి మొట్టమొదటి అడుగు వేస్తుంటున్నాము. అంటే పరిశుద్ధాత్మ మనల్ని పాపం విషయంలో ఒప్పిస్తూ ఏం చేయాలో అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నప్పుడు మన హృదయాన్ని మార్చుకుంటూ నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనము ముందడుగు వేస్తాము. అది పరిశుద్ధాత్మ యొక్క గద్దింపు. అంతేకాదండి, విశ్వాసిని ముద్రించడం, అంతర్గతంగా ఆయన నివసించడం. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలండి. ఒకటి ఇన్వెల్లింగ్ అంటే అంతర్గతంగా ఆయన నివసించడం, ముద్రించడం అంటే సీలింగ్. అంతర్గతంగా నివసించడానికి గురించి చూస్తే, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి క్షణంలోనే పరిశుద్ధాత్ముడు వారి హృదయంలో శాశ్వతంగా నివాసం ఉండడానికి వచ్చే ఆత్మీయ అనుభవం. గమనించాలండి, ఎప్పుడైతే యేసు ప్రభువు వారిని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తావో ఆ క్షణంలోనే పరిశుద్ధాత్ముడు వారి హృదయంలో శాశ్వతంగా నివాసం ఉంచడానికి ఆయన వస్తాడు, మన హృదయంలో ఉంటాడు. ఇది ఒక ఆత్మీయ అనుభవం. 1 కొరింథీ పత్రిక 3:16 మనకు అందరికీ తెలిసినటువంటి లేఖన భాగం. మరి మన హృదయమే దేవుని యొక్క ఆలయము అనే మాటని మనం చూస్తాం. ఇక్కడ విశ్వాసి దేవుని ఆలయంగా మార్చబడడం. దేవుని ఆలయం అంటే విశ్వాసి శరీరము మరియు సంఘము పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి పరిశుద్ధమైన దేవుని ఆలయము అని పౌలు గుర్తు చేస్తున్నాడు. విశ్వాస యొక్క శరీరము అంతేకాదండి, సంఘంలో కూడా పరిశుద్ధాత్ముడు నివసిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, వాయిస్ రావట్లేదు. మీరు చూసుకోండి, ఒక్క నిమిషం అమ్మా, మీరు సిగ్నల్ చూసుకోండి, చాలా క్లారిటీగా వాయిస్ వస్తుంది. క్లియర్ ఉంది నా క్యారియన్ వాయిస్ క్లియర్. రైట్ అండి, థ్యాంక్ యూ. దేవుని ఆలయం అని అంటే 1 కొరింథీ పత్రిక 3:16 మనం గమనిస్తే విశ్వాస శరీరము, అదే రీతిగా మరి సంఘంలో కూడా పరిశుద్ధాత్ముడు నివసించే పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయము అని చెప్పి పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడు నివసించేది సంఘంలో, విశ్వాస యొక్క శరీరంలో. కాబట్టి మన శరీరమే దేవునికి ఆలయంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ నివాసం అంటే విశ్వాసులు కేవలం దేవుని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుని ఆత్మ నిజంగా వారి అంతరంగంలో నివసిస్తున్నాడు అనే సత్యాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన హృదయ అంతరంగంలోనే ఆయన ఉన్నాడు, ఆయన మనలోనే నివసిస్తున్నాడు అనే సత్యాన్ని పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయన మనలో ఉన్నాడు. రెండవది మీరు గమనిస్తే యోహాను సువార్త 14:16-17 వచనాలలో వాగ్దానము మరియు శాశ్వత నివాసము. మనం గతంలో చూసుకున్నాం, ఆదరణకర్త, కంఫోర్టర్, హెల్పర్ అనే మాటను చూసాం. యేసు తన శిష్యులతో తాను తండ్రిని వేడుకొనగా ఆయన వేరొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్ముని పంపుతానని ఆయన వాగ్దానం చేశాడు. ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి. ఎందుకు పరిశుద్ధాత్ముడు తాత్కాలికంగా వచ్చి వెళ్ళేవాడు కాదు. విశ్వాసతో సదాకాలం ఎల్లప్పుడూ ఆయన ఉండడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపుతాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి విశ్వాసులు ఆయనను ఎరుగుదురు. విశ్వాసులు
పరిశుద్ధాత్మని ఎరుగుదురు, ఎందుకంటే ఆయన మీతో నివసించును, మీలో నివసించును అనే మాటను చూస్తాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అర్థం చేసుకోవాలమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనే విషయాన్ని 1 కొరింథీ పత్రిక 3:16 స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 14:16 కూడా ఎల్లప్పుడూ మనతో ఉండడానికే, సదాకాలం ఉండడానికే ఆయన పరిశుద్ధాత్ముడు వచ్చాడనే మాటని మనము అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మనలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రెండవది విశ్వాసిని ముద్రించడం. అంటే ఒక విశ్వాసి ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటాడో, అక్కడ మీరు గమనిస్తా ఉన్నట్టయితే యజమాని ఒక తత్వము, యజమానుడిగా మనం చూస్తాం. ఏంటి ఓనర్షిప్ అంటే, రాజు లేదా ఆస్తిపరుడు ఒక వస్తువుపై తన ముద్ర వేస్తే అది నాది అని ప్రకటించినట్లే. పాతకాలంలో ముఖ్యంగా ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఒక ముద్ర వేస్తే అది రాజుది అని అర్థం అండి. ఇంకా దాన్ని ఎవరు కూడా ముట్టుకోవాల్సిన పని లేదు, అది ఎవరు కూడా చూడడానికి అవకాశం లేదు. ఇక్కడ ఆత్మీయ సత్యాలు కూడా మీరు గమనిస్తే, పరిశుద్ధాత్ముడు మనలో ముద్రించబడడం ద్వారా మనం దేవుని సొత్తుగా మారుతుంటున్నాము అని స్పష్టమవుతుంది. మనల్ని ఆయన ముద్రిస్తున్నాడండి. పరిశుద్ధాత్ముడు మనలోకి రావడం ద్వారా ఆయన మనల్ని ముద్రిస్తున్నాడు. మనం ఇకపై సాతాను రక్షణలో కానీ మన సొంత అధికారం కింద కానీ లేము. దేవుడే మన యజమానుడు. 1 కొరింథీ పత్రిక 6:19-20 మనం చూస్తాం. అంటే ఇప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మనం రక్షింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత, మనము ముద్రించబడ్డ తర్వాత అక్కడ ఆయన సొత్తుగా మనం మారుతుంటున్నాము. రెండవది భద్రత. ఏంటి భద్రత అంటే, రాజు ముద్ర వేసిన దేనినైనా ఎవ్వరూ నాశనం చేయలేరు లేదా దొంగిలించలేరు. ఉదాహరణకు యేసుక్రీస్తు యొక్క సమాధికి వేసినటువంటి ముద్ర. రోమా సైన్యం ఏం చేసిందంటే, ముద్ర వేసి యేసుక్రీస్తు సమాధికి రాయిని బొర్లించింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, దాని అర్థం ఏంటంటే, ఇది రాజుకి వేసినటువంటి, రాజముద్ర వేసినటువంటి దాన్ని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు. అసలు దాన్ని ఎవరు కూడా కదిలించడానికి కూడా ఒప్పుకోరండి. ఎందుకంటే అది రాజు ఆధీనంలో ఉన్నటువంటి ముద్ర. కాబట్టి దాన్ని ముట్టుకుంటే రాజు ద్వారా శిక్షింపబడతాము అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇక్కడ కూడా విశ్వాసం ఏం చేస్తున్నాడంటే, దేవుని ఆత్మచిత్త మనం ముద్రింపబడడం ద్వారా ఆయన సొత్తుగా మనం మార్చబడుతుంటున్నాం. ఆత్మీయ సత్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలను విమోచన దినం వరకు భద్రపరుస్తాడు. ఏ అపవాది లేదా అపవాది శక్తి కానీ సమస్య కానీ మన రక్షణను దొంగిలించలేదు. ఇది ఆత్మీయ భద్రతకు పరిశుద్ధాత్ముడే మనకి హామీగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎవరైనా చదివి సహాయం చేయండి అమ్మా. ప్రైజ్ లార్డ్ సార్. అమ్మ చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలండి. అంటే మనకి పరిశుద్ధాత్ముని యొక్క భద్రత ఉంది. ఎప్పటి వరకు అంటే విమోచన దినం వరకు ఆయన మనల్ని భద్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన రక్షణను ఎవ్వరూ దొంగిలించలేరండి. బాగా అర్థం చేసుకోవాలండి. మన రక్షణ పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి మనం రక్షింపబడినప్పుడు, యేసు ప్రభువుని దేవుడిగా స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు, మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించినప్పుడు మనం ఏం చేయబడుతున్నామంటే, ముద్ర వేసినటువంటి స్థితిలోకి రాగలుగుతున్నాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షణలో భద్రపరుస్తున్నాడు.
మన ఆత్మీయ భద్రతకు పరిశుద్ధాత్ముడే హామీగా ఉంటున్నాడు. ప్రామాణికత మరియు భయాన, ఇది కూడా మనం చూసామండి. అంటే ఆయన ముద్ర వేశాడు అంటే దాని అసలైనటువంటి అర్థం ఏంటంటే అథెంటిక్ గా ఆయన మనల్ని తన మరి బిడ్డగా ఆయన స్వీకరించాడు అని నిరూపిస్తుంది. ఇప్పటి నుంచి నువ్వు ఎవరు అంటే దేవుని బిడ్డ అని అథెంటిక్ గా, అంటే అధికారం కలిగినటువంటి హోదాతో దేవుడు చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నాం. అలాగే ఈ ముద్రతో పాటు దేవుడు పరిశుద్ధాత్ముడిని మనకు అడ్వాన్స్ గా లేదా భయానగా ఆయన ఇచ్చాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఏం చేశాడంటే అడ్వాన్స్ గా అక్కడ మరి మనకి ఒక గ్యారంటీగా ఆయన ఇచ్చాడు. అది దేవుడు మనకిచ్చినటువంటి ప్రామాణికత. ఇందులో ఆత్మీయ సత్యాన్ని చూస్తే మనం నిజమైనటువంటి దేవుని పిల్లలమని పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు మనకి సాక్ష్యం ఇచ్చినప్పుడు మనము మరి దేవుని పిల్లలము అని చెప్పి మనకి కూడా అర్థం అవుతుంది. మనకి కూడా అర్థం అవుతుంది. అంతేకాదు రాబోయే పరలోక స్వాస్థ్యంలో అంటే నిత్యమైనటువంటి జీవితంలో దేవుడు మనకు ఇవ్వబోయే సంపూర్ణ ఆశీర్వాదాలను పరిశుద్ధాత్ముడు ఒక భయానగా లేదా ఒక అడ్వాన్స్ గా హామీ పత్రంగా, మన భాషలో ఇప్పుడు చెప్పుకోవాలంటే ఒక డౌన్ పేమెంట్ లాగా ముందే కట్టడం, అలాంటి సూచనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన కాపాడేటువంటి వాడుగా, ఆత్మీయ భద్రతను ఇచ్చేటువంటి వాడుగా, అంతేకాదు మనం మరి దేవుని యొక్క నామంలో పరిశుద్ధాత్మ మరి మనల్ని దేవుని పిల్లలమని సాక్ష్యం ఇచ్చే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని కింద మనం ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ముద్రించబడ్డాము అని అంటే దేవుని సొత్తుగా మనం ఉన్నాము. ఆయనే మన రక్షణ విమోచన దినం వరకు ఆయనే మనల్ని భద్రపరుస్తాడు. మూడవది, ఆయనే మనము దేవుని పిల్లలమని మరి తన ఆత్మ చేత ఆయనే మనకి సాక్ష్యం ఇస్తాడు అనే మాట కూడా మనం చూస్తాం. దయచేసి ఎవరైనా నాకు చిన్న రెఫరెన్స్ సహాయం చేయగలరా? తన ఆత్మనే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుండగా అనే మాట ఎవరైనా చెప్పగలుగుతారా అండి? మన రక్షణ యొక్క నిశ్చయితను గురించినటువంటి సందర్భంలో మనం రక్షింపబడ్డాము అని చెప్పడానికి వాడబడినటువంటి మాటని మనం అక్కడ చూస్తాం. ఎవరైనా సాయం చేయగలరా? పరిశుద్ధాత్మనే మనకి సాక్ష్యం ఇస్తూ, ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుండగా అనే మాట మనం చూస్తాం. రోమియోల పత్రిక 8వ అధ్యాయం సార్. రోమ పత్రిక 8వ అధ్యాయము. రైట్ అండి, థ్యాంక్ యూ బ్రదర్. 8వ అధ్యాయము 16వ వచనం. ఎస్, చదవండి బ్రదర్. మనము దేవుని పిల్లలమని ఆత్మ తాను మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తుతో కూడి క్రీస్తుతోడి వారసులము. చాలండి, 16వ వచనం స్పష్టంగా ఉంది. మనం రక్షింపబడ్డాము అని మనం గుర్తించడానికి, మనకి అర్థం కావడానికి ఇతరులు చెప్పేటువంటి మాటలు కాదండి. బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందంటే ఆత్మ, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చేత రక్షణ నిశ్చేతలోకి మనకు నడిపిస్తాడు. మనం రక్షింపబడ్డాము అనేటువంటి నమ్మకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాక్ష్యం ఇస్తాడండి. దాన్ని బట్టి మనం రక్షింపబడ్డాము, రక్షణ నిశ్చేత నేను కలిగి ఉన్నానని మనకి అర్థమవుతుంది. తర్వాత ఆత్మ ఫస్ట్ యోహాను 3:1 కూడా ఉందన్న. ఏంటి? మొదటి యోహాను 3:1 కూడా ఉందన్న తండ్రి సాక్ష్యం.
సేమ్ ఒక్క మాట యోహాను 3:1. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలను పిలువబడినట్లు తండ్రి అదేనాయ మన గట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఇక్కడ కూడా స్పష్టంగా ఉన్నది, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన కట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఇక్కడేమో యోహాను పత్రికలేమో మనం దేవుని పిల్లలమే అని చెప్తుంటే, రోమా పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే మన రక్షణ యొక్క నిశ్చయత యథార్థమైంది అని మనకు అర్థం కావడానికి, మనము గుర్తించడానికి, ఖచ్చితంగా నేను రక్షింపబడ్డాను అని చెప్పగలిగే స్థాయిలోకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాక్ష్యం ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్, మీరు ఇచ్చిన రెఫరెన్స్ చాలా చాలా వందనాలు. రైట్ అండి. ఆత్మ బాప్తిసము మరియు ఆత్మ పరిపూర్ణత మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము. అసలు ఆత్మ బాప్తిసం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా అండి? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆత్మ బాప్తిసం అంటే ఏంటి? దేన్ని ఆత్మ బాప్తిసం అని అంటారు? వాక్యం సార్. సార్ కొర్నేలి వాళ్ళ ఇంట్లో అక్కడ ఉన్న ప్రజల పైన, అంటే వాళ్ళ అన్యులే గాని వారి మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆత్మ బాప్తిసం అని నేను వాక్యం వినిన అనుకుంటున్నాను. వెంటనే వాక్యం సార్, వాక్యముతో బాప్తిసం అంటే వాక్యాన్ని ముద్రించుకోవడమే. వాక్యాన్ని ముద్రించుకోవడమే ఆత్మ బాప్తిసం అంటారు. ఆత్మ అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యం. ప్రభువుని నమ్మిన దినాన మనం పొందేటువంటి సంతోషం, ఆనందం, పాపక్షమాపణ. ఓకే, ఆత్మ బాప్తిసం. ఇంకా సువార్త వినగానే అంగీకరించడం సార్, క్రీస్తుని అంగీకరించడం. క్రీస్తుని అంగీకరించడమే ఆత్మ బాప్తిసం. అన్న కొర్నేలి దగ్గర పేతురు ప్రసంగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది అందరి మీదకి. పరిశుద్ధాత్మడే వచ్చిండు అంటాడు సాక్ష్యం. ఆత్మలో ముందే వాళ్ళ నీటి బాప్తిసం అక్కడ ఆత్మ బాప్తిసం పొందారని చెప్తారు. అవును అవును. ఓకే ఓకే, అపోస్తలుల కార్యం. అవునమ్మా, అవును. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క దేవుని శక్తితో నింపబడడం, అటువంటి ఎక్స్పీరియన్స్ ఆత్మ బాప్తిసం అని చెప్పచ్చు. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడమే ఆత్మ బాప్తిసం. ఓకే ఓకే. ఇంకా ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ అన్న, వీరు సముద్రంలోను మేఘంలోను బాప్తిసం పొందిరి అని రాయబడి ఉంటది. అంటే అక్కడ ఆత్మ లేదులే కానీ ఆ కారణం ఏంటంటే మూలం పరిశుద్ధాత్మ లేకుండా మేఘంలో బాప్తిసం పొందడం అనేది ఇంపాసిబుల్ అన్న. ఓకే, ఆయన మేఘంలో దిగి వచ్చాడని కూడా రాయబడి ఉంటది కాబట్టి. ఓకే. హెబ్రీ పత్రిక. ఓకే ఓకే ఓకే. అదే సార్, అదే సముద్రము అంటే అది నీరు కదా సార్, నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. సో దేవుడు పంపినటువంటి నాయకుడు మోసే గారు చెప్పిన మాటలను బట్టి, వాక్కులను బట్టి వాళ్ళు రక్షించబడ్డారు. అది నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం అంటే అదే సార్, దేవుని యొక్క వాక్యముతో నింపబడటం. దేవుని యొక్క వాక్యంతో నింపబడటం. రైట్ అండి, మనం చూద్దాం, ముందుకెళ్దామండి. అది చెప్పమ్మా. చెప్పబడిన రీతిగా ఆత్మలో ప్రతి పాపం కూడా కడగవేయబడము ఆత్మ. ప్రతి పాపం కడిగి వేయబడడం ఆత్మలో. ఓకే ఓకే ఆత్మలో. ఓకే ఓకే. ఇంకా మరొకరు, ఇంకెవరు చెప్తున్నారండి? అన్న బాప్తిసం పొందినామంటే మేము వ్యవహార నీటి బాప్తిసం పొందితే కానీ అన్నాడు. ఆత్మను పొందినారంటే ఆత్మ తెలియదు అన్నప్పుడు వాళ్ళు చేతుల నుంచి ప్రార్థించగా ఆత్మ పొందుతారు అవునమ్మా, అవును కార్యంలో. అవునవును. ఓకే ఓకే. సో ఆత్మ బాప్తిసము మరియు యేసుక్రీస్తునందు రక్షకునిగా అంగీకరించడం, అలాగే పరలోకానికి మనం మెంబర్షిప్ పొందడం, అసెస్వి గారు చెప్పినట్టు మన పాపాలన్నిటిని ఒప్పుకొని కడుక్కోవడం అనేది నాకు అర్థమైంది సార్. ఓకే అండి. అంటే మనమే కడుక్కుంటామా అండి?
సార్ ఈ మాత్రం నేను తప్పు మాట్లాడాను సార్. మనం కడుక్కోం సార్, క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడతాము బాప్తిసం ద్వారా అనేది. అది దేవుడు సార్, మనం కడుక్కోవడం రాదు సార్. థ్యాంక్ యూ. రైట్. ఆత్మ బాప్తిసం అంటే ఏంటో చూద్దామండి, కొంచెం ముందుకెళ్దాం, మనకు కొన్ని విషయాలు మనకు అర్థమైతే. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం, బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనే మాటను మనం చూస్తాం. ఆత్మ బాప్తిసం అనేది ఒక పాపి క్రీస్తును అంగీకరించిన క్షణమే పరిశుద్ధాత్ముడు అతన్ని విశ్వవ్యాప్త క్రీస్తు సంఘమైన క్రీస్తు 12:13 ఎస్ అండి ఐక్యం చేసే సార్వభౌమ కార్యం. జేకబ్ గారు రైట్. విశ్వవ్యాప్తమైనటువంటి క్రీస్తు సంఘం లేదా ఆయన శరీరంలోనికి మనల్ని చేర్చడమే అది దేవుని యొక్క సార్వభౌమ కార్యం. అది ఆయన అద్భుతమైనటువంటి మరి శక్తికి సాదృశ్యంగా, ఆయన యొక్క సార్వభౌమ అధికారానికి సాదృశ్యంగా ఉంది. మనం ఎప్పుడైతే యేసయ్య నేను పాపిని, నువ్వే నా రక్షకునివి అని ఒప్పుకుంటామో, ఆ ఒప్పుకున్నటువంటి మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన సంఘంలోకి ఆయన ఆహ్వానిస్తున్నాడు. సంఘంతో ఐక్యం చేసేటువంటి పని ఆయన చేస్తున్నాడు. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. బాగా గమనించాలండి, ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇది విశ్వాసి యొక్క నూతన ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. పొజిషనల్ గా ఒక స్థాయిగా మనము రక్షింపబడ్డాము అనే స్థితిని మనం కలిగి ఉంటాము. అంటే గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు, దేవుణ్ణి మరి అంగీకరించినప్పుడు, అప్పుడు మనం ఏం చేయబడతామంటే సంఘంలో చేర్చబడతాం. దేవుని యొక్క శరీరంలో, ఆయన యొక్క శరీరంలో ఒక అవయవంగా మనం మార్చబడతాం. ఎప్పుడు జరుగుతుందంటే జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఇది విశ్వాస యొక్క నూతన ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. క్రొత్తగా నమ్మినటువంటి వ్యక్తులు వారు ఆత్మీయ స్థితిని, వారి యొక్క పొజిషన్ ని ఇది సూచిస్తుంది. అంతేకాదు పరిశుద్ధాత్మని యొక్క నింపుదల అంటే ఏంటో కూడా మనం చూస్తాం. రెండింటికి వ్యత్యాసాలు చూస్తున్నాం కదండి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అంటే పరిశుద్ధాత్ముడు విశ్వాస జీవితాన్ని, ఆలోచనలో, ప్రవర్తనను మరియు తన సంపూర్ణ ఆధీనంలోకి తీసుకోవడం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మనం చేస్తున్నటువంటి ఆలోచనని, మనం చేయాలి అనుకున్నటువంటి మరి పనిని, లేదా మన యొక్క సంపూర్ణమైనటువంటి జీవితాన్ని తన ఆధీనంలోనికి తీసుకోవడం. ఇది ఆత్మీయ జీవితంలో పదే పదే, ప్రతిరోజు లేదా నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇది దేవునితో రోజువారీ నడకను మరియు సేవా శక్తిని సూచిస్తుంది. అంటే మనం ఆయన పనికి, ఆయనకు సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతిరోజు బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఒకేసారి జరిగితే, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ఒకేసారి జరిగితే, పరిశుద్ధాత్మ నింపుదల ప్రతిరోజు జరుగుతుంది, నిరంతరము జరుగుతుంది. మనల్ని బలపరచడానికి, తన కొరకు మనల్ని నిలబెట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మ బాప్తిసమేమో అదొక పొజిషన్, మనం రక్షింపబడ్డాము అని మన ఆత్మీయ స్థితిని సూచించేటువంటిది, ఒక స్థాయి. అది నువ్వు ఇప్పటి నుంచి దేవుని బిడ్డవు అని చెప్పేటువంటిది. కానీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఏం చేస్తుందంటే రోజు మనల్ని బలపరుస్తుంది. మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మనం చేసేటువంటి పనులలో మనం ఎట్లా జీవించాలి, ఎట్లా పని చేసుకోవాలి, ఎట్లా బ్రతకాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకి సూచించడం అనేది జరుగుతుంది. ఇది పరిశుద్ధాత్మ బాప్తిసము, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్ కి ఉన్న మొట్టమొదటి తేడా మనం చూస్తుంటున్నాము. అయితే మనం దీని గురించి ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ చిన్న మ్యాప్ లో నేను ఇచ్చానండి. ఇది మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా లక్షణం,
ఏంటి ఆ ఫ్యూచర్ అంటే అసలు ఎప్పుడు జరుగుతుంది, పరిశుద్ధాత్మ బాప్తిసం ఎప్పుడు జరుగుతుంది, అదే రీతిగా పరిశుద్ధాత్మతో మనము నింపుదల అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చూడాలి. అంతేకాదు ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడు జరుగుతుంది అనేది చూస్తే పరిశుద్ధాత్మ బాప్తిసము రక్షణ పొందిన వెంటనే, విశ్వసించిన వెంటనే ఒకేసారి జరుగుతుంది. కానీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ క్రైస్తవ జీవితంలో నిరంతరం పదే పదే జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంది. ఎన్నిసార్లు జరుగుతుంది? హౌ మెనీ టైమ్స్? ఒక్కసారి మాత్రమే జరుగుతుందండి. బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ఒకేసారి జరుగుతుంది. నీ పాపంలో నుంచి నువ్వు విడిపింపబడడం అనేది ఒకేసారి జరుగుతుంది. కానీ ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనేది అనేక సార్లు జరుగుతుంది. రిపీటెడ్లీ, కంటిన్యూస్లీ అది జరుగుతుంది. ఎవరికి లభిస్తుంది మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసము? క్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్క విశ్వాసికి లభిస్తుంది. ప్రతి ఒక్క విశ్వాసి, యేసు ప్రభువారు నా దేవుడు అని అంగీకరించిన ప్రతి విశ్వాసికి ఇది పరిశుద్ధాత్మకి బాప్తిసం అనేది లభిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ నింపుదల ఆత్మకు లొంగి, ఆత్మకి లొంగి ప్రార్థనలో దేవునికి తనను తాను సమర్పించుకునేటువంటి విశ్వాసికి మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనేది ఉంటుంది. ప్రార్థన చేసుకొని వాక్యం చదువుతూ ఆ వాక్యానికి ఎవరైతే లోబడి బ్రతుకుతారో వారే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వారుగా ఉంటారు. నింపబడడం అంటే ఏదో కాదండి, వాక్యానికి లోబడి బ్రతకడమే. పరిశుద్ధాత్మ ఏం చెప్తుందో ఆ చెప్పినటువంటి దానికి మనం లోబడి బ్రతకడమే పరిశుద్ధాత్మ నింపుదల. దానికి వాక్య ఆధారాన్ని కూడా మనం చూస్తే ఇక్కడ మరి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని గురించి చూస్తే 1 కొరింథీయులకు పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. అక్కడ అదే మాట అపోస్తల కార్యంలో కూడా మనం చూస్తాం. ఏంటి? దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా ప్రేజ్లాడు సార్, చదువమ్మా. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఆ ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. అంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందినప్పుడు మనము, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనమందరము ఒక్కటిగా చేయబడుతున్నాము, సంఘంలో మనం చేర్చబడుతుంటున్నాము. కాబట్టి ఒక్క శరీరంలోకి అనే మాటను చూస్తుంటున్నాం, ఒక్క ఆత్మయందే అనే మాటను చూస్తుంటున్నాం. అక్కడ ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి అని స్పష్టంగా రాయబడ్డది. ఇదే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి గమనిస్తే ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతాం. 18వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండమ్మా. మరియు మద్యముతోనూ మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చాలు, ఆత్మపూర్ణులై ఉండుడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మని యొక్క నింపుదల మన మీద ఉంటున్నప్పుడు మనంలో మన ఆలోచన, మన ప్రవర్తన లేదా మన యొక్క చేసేటువంటి ప్రతి పనిలో కూడా పరిశుద్ధాత్మకి మనం లోబడి ఆయన మనలో ఉన్నాడు, మనము ఆత్మపూర్ణులము, దేవుని యొక్క ఆత్మ మనలో నింపుదల కలిగినటువంటిదిగా ఉంది అని ఆలోచన కలిగి ఆ పరిధిలోనే మనము జీవిస్తామండి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలోనే మనము బ్రతుకుతాం. దాన్ని కాదని చెప్పి మనం ఏ పని చేయడానికి మన మనసు ఒప్పుకోదండి. ఇది ఆ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. బైబిల్లో 5వది, బైబిల్లో ఆజ్ఞ ఉందా? బిబ్లికల్ కమాండ్ ఏంటి? పరిశుద్ధాత్మను గురించినటువంటి బాప్తిసం, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని గురించినటువంటి మాట, బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్ గురించి ఏదైనా ఆజ్ఞరూపకంగా బైబిల్లో ఉందా అంటే లేదండి. ఏంటి అంటే ఇది దేవుడు చేసేటువంటి కార్యం. నువ్వు రక్షింపబడ్డప్పుడు మాత్రమే
ఒక్కసారే నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన నిన్ను తన సంఘంలోకి ఆహ్వానిస్తాడు, నువ్వు ప్రవేశిస్తావు. ఇది ఒక్కసారే జరిగేటువంటి పని. దీనికి సంబంధించినటువంటి కార్యము అది దేవుడు మాత్రమే చేసేటువంటి కార్యం. కానీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి ఇప్పటిదాకా మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 5:18 మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అని. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఉండు అనే మాటను చూస్తే అది దేవుని యొక్క ఆజ్ఞగా పౌలు రాస్తున్నటువంటి మాటని మనం చూస్తుంటున్నాం. అంటే ఏం అర్థం చేసుకుంటున్నాం? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో ఉంటూ మనల్ని మనం ఆయనకు అర్పించుకుంటూ పరిశుద్ధాత్మ ఏం బోధిస్తుందో, ఏం చేయమని చెప్తుందో ఆ పరిధిలోనే మనం బ్రతకగలిగితే అప్పుడు మనలో పూర్తిగా పరిశుద్ధాత్ముడు నింపుదల కలిగి ఉన్నాడు అని అర్థమవుతుంది. ఆరోది ఫలితం. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిసం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటంటే విశ్వాసి క్రీస్తు శరీరమైన సంఘంలోకి ఒక అవయవంగా చేర్చబడతాడు. పొజిషనల్లీ ఒక స్థాయిలో మనము పాపం నుంచి విడిపించబడి దేవుని సంఘంలోకి మనం చేర్చబడడం అనేది జరుగుతుంది పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా. ఒకేసారి జరుగుతుంది. అది మనం రక్షింపబడినప్పుడే జరుగుతుంది. ప్రారంభంలోనే ఈ యొక్క అనుభవాన్ని మనం పొందుతాం. కానీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గమనిస్తామంటే దేవునికి లోబడి జీవించే ఆత్మీయ శక్తి. రెండవది ఫలం, ఆత్మ ఫలం అది. మరియు ధైర్యం పొందుతాము. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలో మనం ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క పవర్ మనం కలిగి ఉంటాము. అదే రీతిగా క్రైస్తవ విశ్వాస జీవితంలో వాక్యానికి లోబడి మనం బ్రతికేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఆత్మ ఫలం ఒకటే ఫలం అండి. ఆ ఫలంలో ఉన్నటువంటి అన్ని కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము ఇవన్నీ కూడా మనం కలిగి ఆ పరిధిలోనే మనం బ్రతకడానికి ఇష్టపడతాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపుదల కలిగి ఉన్నప్పుడు క్రీస్తుకి సాక్షులుగా ధైర్యంగా మనము బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తాడు, నడిపిస్తాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం ఒకేసారి జరుగుతుంది. అది మనల్ని సంఘంలోకి చేర్చుతూ ఆయన శరీరంలో ఒక అవయవంగా మనం ప్రవేశించడానికి మరి ప్రారంభంలో రక్షింపబడేటువంటి ప్రారంభంలోనే ఆయన సంఘంలోకి మనము పొజిషనల్ గా చేర్చబడతాము. కానీ పరిశుద్ధాత్మ నింపుదల నిత్యము జరుగుతుంది. ఆ పరిశుద్ధాత్మనికి మనం లోబడి బ్రతకడం అంటే వాక్యంలో, ప్రార్థనలో మనల్ని మనము పరిశుద్ధాత్మనికి అప్పగించుకోవడం, ఆయన చెప్పిన పద్ధతి ప్రకారంగా మన అనుదిన క్రైస్తవ జీవితంలో ఆయన కొరకు సాక్షిగా బ్రతకడమే. రెండిటికి వ్యత్యాసం ఉంది. రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి అనేది మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం. సో కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం గురించి, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి, బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకుంటున్నాం. లాస్ట్ ది మనం చూస్తే గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క వరాలు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈ తప్పిపోయిన వాళ్ళ పరిస్థితి మళ్ళీ తిరిగి వస్తే మరి బాప్తిస్వము, పరిశుద్ధాత్మ బాప్తిస్వ అనుభవం పోగొట్టుకుంటారా సార్? మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు పొందుకోగలుగుతారా అనేది ఒక డౌట్. లేదా ఆత్మ నింపుదలతోనే తిరిగి వస్తారా అని. ఒకటమ్మా, నింపుదల అనేది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. నింపుదల అంటే ఏంటో మీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నా. ఒకటి, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలగడం అనంటే వాక్యంలో, ప్రార్థనలో దేవునికి తమను తాము సమర్పించుకొని సాక్షులుగా బ్రతకడం. వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆ వాక్యానికి వ్యతిరేకంగా నేను బ్రతకొద్దు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు అనే అవగాహన, ఆ యొక్క మనస్సాక్షి వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి ప్రార్థనలో దేవుని యొక్క ఆత్మకు లోబడే వాళ్ళు బ్రతుకుతారు. తప్పిపోయినటువంటి వారి గురించి మీరు అడిగారు. ఒక్క మాట అర్థం చేసుకోవాలండి, నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తి తప్పిపోడు.
తప్పిపోయాడు అంటే అతడు నిజంగా రక్షింపబడలేదు అని అర్థం. నిజంగా రక్షింపబడితే నిజంగా దేవునికి తనని తాను సమర్పించుకొని నేను పాపిని అని ఒప్పుకొని దేవుని కోసం నేను బ్రతుకుతాను అని ఒక నిర్ణయం తీసుకొని మరి ఆయన మరి రక్షణలోకి రాగలిగితే, దేవుని మార్గంలో జీవించడానికి ఇష్టపడితే అతడు ఎన్నడూ కూడా తప్పిపోడు. బైబిల్ స్పష్టంగా అదే చెబుతుంది. దెర్ ఈస్ నో బ్యాక్ స్లైడింగ్. బాగా అర్థం చేసుకోలేదు. కాబట్టి తప్పిపోయినటువంటి వ్యక్తులు నిజంగా రక్షింపబడలేదు అని అర్థం. వారు రక్షింపబడ్డారు అని చెప్పి అనుకుంటూ భ్రమపడుతున్నారు, కానీ నిజంగా రక్షింపబడ్డటువంటి వ్యక్తి, దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని తన హృదయాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తి దేవుని కోసం చచ్చిపోవడానికి ఇష్టపడతాడు, కానీ దేవుని మార్గం నుంచి పక్కకు వెళ్ళడానికి ఇష్టపడాడండి. అది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. అది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం మాట్లాడాలి. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. మొదటి యోహాను పత్రిక అయ్యా, ఇది క్లియర్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఒక్క మాట. 3వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి చాలా థ్యాంక్ యూ. ఇంకా పై వచనాలు కూడా ఉన్నాయి. 6వ వచనం కూడా అదే ఉన్నది. 6వ వచనం చదవమ్మా. ఆయన నిలిచిన వాడెవడును పాపము చేయడు. పాపము చేయి వాడెవడును ఆయనను చూడలేదు, ఎరగనూ లేదు. చిన్నపిల్లలారా. ఓకే, చాలా. అంటే ఒక్క మాట నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నిజంగా రక్షణ అనుభవం పొందినటువంటి వ్యక్తి మొదటిసారి సువార్త విని యథార్థంగా పశ్చాత్తాపం చెంది పాపం విషయంలో దుఃఖం అనుభవించి యేసు ప్రభువారు మాత్రమే నా పాపాన్ని తీసివేయగలడు అని అంగీకరించినటువంటి వ్యక్తి ఆ తర్వాత పాపం జోలికి వెళ్ళడానికి ఇష్టపడడు. వారిలో దేవుని బీజం ఉంటుంది. క్లియర్ అమ్మా? బ్రదర్ చెప్పండి. ఒకటి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మరి అడగడం తప్పు కరెక్ట్ నాకు తెలియదండి, కానీ అడుగుతున్నా బ్రదర్. సార్, కోయంబత్తూరులో మాకు పాస్టర్ గారు మా ఇంటికి అప్పుడప్పుడు, అంటే మేము వెళ్ళే సంఘం పాస్టర్ గారు కాదు, కానీ నల్గొండలో బాగా పాపులర్. అయితే ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు నాకు ఒక విషయం చెప్పిందండి. కోయంబత్తూరులో మన బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రజెంట్ గా, అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ తీసుకుంటారు కదండి, దాంట్లో తీసుకుంటున్న వ్యక్తులే ట్రైనింగ్ తీసుకుంటున్న వ్యక్తే పోయి హిందూస్ అమ్మాయిని అంటే బాప్తిసం తీసుకొనే తీసుకుంటారు కదా, అట్లా పొందే బైబిల్ ట్రైనింగ్ వస్తారు. అలాంటి వ్యక్తి కూడా హిందూ అమ్మాయినో అబ్బాయినో మ్యారేజ్ చేసుకున్నట్ట. అలాంటి వ్యక్తి ఎట్లా మళ్ళీ మారు మనసు ఏ విధంగా పొందగలరు? టైం వేస్ట్ పనులు ఇవన్నీ ఇప్పటికే లేట్ అయింది. పర్సనల్ విలువైన దాన్ని పోగొట్టుకున్న వాడు భ్రష్టుడు, అంతే కదా, పోగొట్టుకున్నాడు. మన క్లాస్ అయినాక మాట్లాడుకుందాం అండి. మనం ముందుకు వెళ్దాం. నాకు ఇందాక డౌట్ మళ్ళీ అడగమన్నారు కదా. చెప్పండి. అయితే యాక్చువల్లీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా బాప్తిస్మం ఇచ్చారు, తెలియదు, ఊహ తెలియదు, ప్రభు గురించి శక్తి సామర్థ్యాలు తెలియదు, వారికి చిన్నప్పుడే బాప్తిస్మం ఇచ్చేస్తాం. మనం ఎలా పరిగణించారన్నా? చిన్న పిల్లలకు బాప్తిస్మం అంటే అప్పుడు అంటే ఈ యొక్క 16-17 శతాబ్ద కాలంలో సంఘంలో ఒక సమస్య వచ్చింది. ఏంటంటే పుట్టినటువంటి వ్యక్తి తాను ఎదుగుతుండగానే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? కాబట్టి అప్పుడు సంఘం ఏం చేసిందంటే, ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్ ఏం చేసేదంటే, చిన్నప్పుడే వాళ్ళకి బాప్తిసం ఇచ్చి వారిని దైవికంగా పెంచేటువంటి బాధ్యత తల్లిదండ్రులు లేదా ఆత్మీయ నాయకుడిగా సంఘ కాపరిని ఉంచి ఆయన పరిధిలో వాళ్ళని పెంచేటువంటి వారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ చిన్నప్పుడే వాళ్ళు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళాలి అంటే బాప్తిసం అవసరం కదా అనే ఉద్దేశంతో ఆ బాప్తిసం ఇచ్చేటువంటి వారు. అయితే అది తప్పు. బైబిల్ ఏం చెప్తుందంటే, బుద్ధిపూర్వకంగా నేను పాపిని అని చెప్పి మనం గుర్తింపబడాలి. మనకు అర్థం కావాలండి.
మనకు నేను పాపిని, నాకు రక్షకుడు విమోచకుడు అవసరం అనే ఆలోచన మనకొచ్చి మనము దేవుని తెలుసుకోవాలి. అది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళు నేను పాపిని అనే సంగతి వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి బాప్తిసం ఇవ్వడంలో అర్థమే లేదు. కాబట్టి చిన్నపిల్లల బాప్తిసం తప్పు. ఓకేనా బ్రదర్? సార్ ఏ వయసులో ఇవ్వచ్చు సార్ బాప్తిసం? బాప్తిసం ఏ వయసులో ఇవ్వచ్చు సార్ బాప్తిసం? వయసు అని కాదండి, దేవుని గురించినటువంటి జ్ఞానం అవసరం. అంటే నేను పాపిని, మనం సువార్త చెప్తున్నప్పుడు బాగా గమనించాలండి. సువార్తలో అద్భుతాలు, స్వస్థతలు వీటిని గురించి మనం చెప్తాం, కానీ అవి రక్షణలోకి ఆ వ్యక్తిని నడిపింపలేవండి. దేవుని గురించి చెప్పడానికి సహాయం చేస్తాయి, ఆయన గొప్ప శక్తిని చెప్పడానికి అవి సహాయం చేస్తాయి. కానీ నేను పాపిని, నాకు విమోచకుడు రక్షకుడు అవసరం అనే సత్యాన్ని సువార్త ద్వారానే అతడు వినగలడు. అది సువార్తకు ఉన్నటువంటి శక్తి. అయితే సువార్త విన్నా కూడా పరిశుద్ధాత్మ అతన్ని ఒప్పింపకపోతే అతడు నేను పాపిని అని చెప్పి ఒప్పుకోడండి. చెప్పాల్సిన బాధ్యత మనది, ఒప్పించాల్సినటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ ఉంది. వయసుతో సంబంధం లేదు, జ్ఞానం కావాలి. ఓకేనయ్యా? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. సార్ ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది మనము బాప్తిసం తీసుకున్నాక పొందుకోమా సార్? పరిశుద్ధాత్మ బాప్తిసం ఇప్పుడు మీరు రక్షింపబడిన వెంటనే ఆ బాప్తిసం పొందుకుంటామా అన్నారు కదా? అంటే అమ్మా బాప్తిసం అంటే మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు నీటి బాప్తిసం అంటే మన పాపాలు ఒప్పుకొని ఈ లోకపరంగా చనిపోతున్నాం, క్రీస్తులో బ్రతుకుతున్నామని ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం నిమిత్తం మనం నీటి బాప్తిసం తీసుకుంటాము. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే? అదే సార్, అంటే ఇన్ని రోజులు మనం నా మట్టుకు నేను అనుకుంది ఏంటంటే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటాము అని చెప్పి నేను అనుకున్న ఇన్ని రోజులు. అది కాదా సార్? ఇప్పుడు రక్షింపబడిన వెంటనే పరిశుద్ధాత్మ పొందుకుంటామా? అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిసం వేరా సార్? అమ్మా ఒకే మాట నేను చెప్తున్నా, రెండు కూడా ఒకటే. ఇది ఒకేసారి జరిగేటువంటి పని. ఏంటి అంటే మనం రక్షణ సువార్తను వింటున్నప్పుడు, పరిశుద్ధాత్మని ప్రమేయం ద్వారా నేను పాపిని అని చెప్పి గ్రహించినప్పుడు, యేసు ప్రభువుని నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించినప్పుడు సంఘంలోకి నువ్వు చేర్చబడతావు, క్రీస్తు శరీరంలోకి నువ్వు చేర్చబడతావు. అది ఒకేసారి జరిగేటువంటి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం. అది మీరు గమనించాలండి. ఏంటంటే రక్షణ నిశ్చయత నాకు వచ్చింది అనేటువంటి ఆలోచన నీకు వస్తుంది. ఫస్ట్ నువ్వు రక్షింపబడ్డావు అనే నిశ్చయత నీకు వచ్చిన తర్వాత అప్పుడు సంఘం ఎదుట నువ్వు బాప్తిసం తీసుకుంటావు. ఎందుకు? సంఘం ఎదుట, సమాజం ఎదుట నీ యొక్క సాక్ష్యార్థమైనటువంటి జీవితాన్ని చూపించడానికి, యేసు ప్రభువారు ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞను పాటించడానికి. సువార్త విన్నప్పుడే, యేసు ప్రభువారు అంగీకరించినప్పుడే నువ్వు విశ్వాసంలోకి రాగలుగుతావు. యేసు ప్రభువారే నా రక్షకుడని. అదే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం, ఇంకొక బాప్తిసం లేదు. అంటే ఇన్ని రోజులు అంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని రాగానే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు కదా, అట్లనే మనం పొందుకుంటామని చెప్తూ వచ్చారు, వింటూ వచ్చినాం. అది కాదా సార్? అయితే ఒక్క మాట అమ్మా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడని బాప్తిసం ఇక్కడ ఉందా? యేసు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడని ఉందా బైబిల్ ఎక్కడైనా? అంటే పరిశుద్ధాత్మ పౌరం వల్ల ఆయన మీదకి వచ్చింది అని అంటారు కదా, మనం కూడా అట్లనే పొందుకుంటామని చెప్తూ వచ్చారు కదా, దాని గురించి అడుగుతున్నా. అమ్మ కాదమ్మా, బైబిల్లో యేసు ప్రభువారి అనుభవం కాదు, అది కాదండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయంలో నేను నీటిలో మాత్రమే బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు ఆత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడని ఉంది కదన్నా. మన నీటి బాప్తిసం తర్వాత మనకు పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఉంది లేఖన ఆధారంగా. మీరు కాదని ఎట్లా అంటున్నారు? ఓకే అమ్మా, పరిశుద్ధాత్మ బాప్తిసం ఎప్పుడు వస్తుంది? ఉందమ్మా బైబిల్ వచనం ఏదైనా ఆధారం ఉందా? ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే జరుగుతుంది బ్రదర్. కరెక్ట్, ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడే. అమ్మ ఒక్క మాట చెప్పాలా? 12వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ద్వారానే మనము ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మగలుగుతున్నాం. 1 కొరింథీ 12:3.
ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా యేసు ప్రభు రక్షకుడని ఏ మానవుడు ఎరగలేడు. ఎస్ అండి కరెక్ట్. 1 కొరింథీ 12:3. అవునండి, ఆ 12వ అధ్యాయం అంతా కూడా దాదాపు ఇదే మాట్లాడుతుంది. ఓకేనా? నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తా, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు చదివి చూపిస్తానన్న వాక్యం. అంటే ఇది నేను కూడా ఇప్పుడు ఆ సిస్టర్ అడిగింది, నా అభిప్రాయం ఆ సిస్టర్ ద్వారా బయటకు వచ్చిందనా. నాకు కూడా ఈ డైలమా ఉంది, దయచేసి క్లియర్ చేయండి అన్న. ఇక్కడ అంటున్నాడు మత్తయి 3వ అధ్యాయము 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంది అంటున్నాడు, నరకబడి అగ్ని వేయబడుతుంది అంటు, మారు మనసు తగిన ఫలంలో నీళ్ళలో బాప్తిస్మం అంటే. అయితే ఆయన ఏమంటాడు, నా వెనక వచ్చేవాడు ఆత్మతోను అగ్నితోను పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును అని 11వ వచనంలో ఉంటుందన్న. కరెక్ట్ రెఫరెన్స్ చెప్పమ్మా నాకు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. ఓకే అమ్మా, 3వ అధ్యాయం 11వ వచనంలో స్పష్టంగా రాయబడ్డది. ఓకే, మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు? అంటే ఇక్కడేమో ఆయన నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు? యోహాను. వాళ్ళు వచ్చినప్పుడు సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నాడు, మీకు బుద్ధి చెప్పగలిగిన వాడు ఎవరు, మారు మనసు తగిన ఫలంలో పొందుడి అని అంటున్నాడు. ఏమంటే అబ్రహాం సంతానం కదా అంటున్నాడు. అబ్రహాం సంతానం అని మీరు అనుకుంటారేమో, ఆయనకు రాళ్ల వల్ల కూడా పిల్లలు పుట్టిన అంటున్నాడు. నేను ఫాస్ట్ చెప్తున్నాను. ఇది ఇప్పుడే చెట్టు ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడును. తర్వాత మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నా, నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అంటున్నాడు. ఇక్కడ 2 మనకు. అదే ఇది డైలమా కొంచెం క్లియర్ చేస్తే దయచేసి మాకు మేలు అవుతుంది. ఏందమ్మా, నేను ఒక్కటే చెప్పాను ఏంటంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం అనే మాట ఇక్కడ 11వ వచనంలో ఆయన ఆత్మలోను అనే మాటను మీరు గమనిస్తే, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చిన అనే మాట నేను క్లియర్ గా చెప్తున్నాను ఏంటంటే, ఒకటి అది శ్రమలలోకి వెళ్ళేది, దేవుని కోసం యథార్థంగా బ్రతుకుతూ సాక్ష్యం ఇస్తూ మనము శ్రమను అనుభవించడమే పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్తిసము. అది తర్వాత మీకు వస్తుంది. నేను ఇక్కడ క్లియర్ చేసేది ఒక్కటే ఒక మాట. మీరు అంటే రకరకాల ప్రసంగాలు విని రకరకాల ఆలోచనతో మీరు ఉండొచ్చు, దాన్ని బట్టి మీరు ప్రశ్నలు వేయొచ్చు, నాకు అర్థమైంది. ఇది వేరే సంఘాలలో చెప్తారు ఏంటంటే, ఇగో ఇలా ఉంది కాబట్టి మీరు ఆత్మ పొందుకుంటే భాషలు మాట్లాడతారు, పూనకాలు పొందుతారు అని చెప్తున్నారన్నా. మరి దీనికి ఏదైనా వేరియేషన్ మీరు చెప్పారు. వీటన్నిటికీ ఆధారం ఏంటంటే, ఎక్కడికి వచ్చినా అది ఎక్కడికి వస్తుంది అంటే అద్భుతాల కాడికి వస్తుంది, భాషల కాడికి వస్తుంది, స్వస్థతలకు వస్తుంది. దేవుని ఆత్మను పొందుకోవాలి అని మనం రోజు ప్రార్థన చేయాలి అనే అక్కడికి వచ్చి ఇవి ఆగుతాయమ్మా. అయితే నేనేం చెప్తున్నా అంటే, నేను బైబిల్ వచనాలు చూపిస్తున్నా. నేను ఒకటే వచనం చూపెట్టలేదండి, మీకు 2-3 వచనాలు నేను చూపిస్తున్నా. ఏంటి అంటే, యేసు ప్రభువుని మనం విశ్వసించినప్పుడే, ఇప్పటిదాకా 1 కొరింథీ పత్రిక అంతా కూడా అదే చెప్తుందమ్మా. మీరు తర్వాత మళ్ళీ మెల్లగా కొంచెం నెమ్మదిగా కూర్చొని స్టడీ చేస్తే మీకు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. నేను చెప్పినటువంటి కోణంలో ఈ కొరింథీ పత్రిక 12వ అధ్యాయాన్ని మీరు స్టడీ చేయండి, మీకు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఒకటి, పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది మనం రక్షింపబడినప్పుడు మాత్రమే, ఒకేసారి అది మనం పొందుకునేటువంటిది. దేవుడు మన హృదయంలోకి వచ్చి మనం క్రీస్తు సంఘంలో సభ్యులంగా అవయవంగా మనం మార్చబడమే. అది మొట్టమొదటిగా రక్షింపబడినప్పుడు వెంటనే వచ్చేది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అంటే వాక్యానికి లోబడుతూ అనుదినము ఆ యొక్క వాక్య పరిధిలో జీవించడమే. దీనికి మించి అమ్మ మీకు ఇచ్చిన నోట్స్ మీకుందా అమ్మా? నోట్స్ మీకుందా? ఆర్ఐటి నోట్స్ ఉందా అండి? ఓకేమ్మా, ఇదే ఉందా? నేను ఇంకేదైనా వేరే చెప్తున్నామా? లేదన్నా, 100% మీరు చెప్తున్నారు. అదే నాకు కొంచెం ఈ డైలమా ఎందుకు ఉంది ఇక్కడ అనేది దానికోసం మీరు క్లియర్ చేశారన్న. ఓకే, నాకు అర్థమైంది. మీరు ముందుకెళ్ళండి అన్న, టైం వేస్ట్ కాదు. థ్యాంక్ యూ. రైట్, అంటే దీని గురించి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆత్మీయ వరాల గురించి కూడా చూద్దామండి. ఏంటి గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, దీని గురించి కూడా చాలా రకాలైనటువంటి వాదనలు, అనేక రకాలైనటువంటి ప్రశ్నలు. మరి మా కాలేజీలో కూడా, నేను బోధించేటువంటి కాలేజీలో కూడా అనేక రకాలైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే లేఖన ఆధారం ఏంటంటే, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు. అదే సమయంలో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
6-8 వచనాలలో మనం ఎఫెసీ పత్రికలు కూడా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే వివిధ రకాల ఆత్మీయ వరాలను గురించి స్పష్టంగా రాయబడ్డది. దయచేసి ఫస్ట్ వినండి, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు గమనిస్తా ఉంటే 3 లేఖన భాగాలలో ఆత్మీయ వరాల గురించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ ఫలము అనేది ఏకవచనంలో ఉండగా వరములు అనేవి బహువచనంలో ఉంటాయి. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, విశ్వాసము, స్వస్థపరచుట, ప్రవచించుట మొదలైన అనేక రకాల వరాలు బైబిల్లో ఉన్నాయి. అందుకే దాన్ని బహువచనంగా వాడారు. రెండవది సార్వభౌమ విభజన. ఈ వరమును విశ్వాసులు తమకు నచ్చినట్లుగా ఎంచుకోలేరు. అది పరిశుద్ధాత్ముడే ఇచ్చేది. మనకు నచ్చిన వరాన్ని నాకు కావాలని చెప్పి అడగడం లేదండి. పరిశుద్ధాత్ముడే మనకిస్తాడు. పరిశుద్ధాత్ముడు తన సార్వభౌమ అధికారంతో, అంటే తన చిత్తం చొప్పున ఒక్కొక్కరికి ఏ వరము అవసరమో వారికి ఏది ఇవ్వాలో నిర్ణయించి ప్రత్యేకంగా ఆయన పంచి ఇస్తాడు. అది 1 కొరింథీ 12వ అధ్యాయం అంతా కూడా అదే మనం చూస్తాం. 4వది ఉద్దేశం. ఈ యొక్క ఆత్మవరాలు ఎందుకు ఉద్దేశం? ఆత్మవరాలు ఇవ్వబడినటువంటి ముఖ్య ఉద్దేశము సొంత గొప్పతనం కోసం కాదు. మా సంఘానికి వస్తే మీరు ఆత్మీయ అభివృద్ధి చెందుతారు, మా దగ్గరనే స్వస్థత అని కాదండి. క్రీస్తు శరీరమైనటువంటి సంఘం యొక్క క్షేమాభివృద్ధికి బాగా గమనించాలండి. సార్వత్రిక సంఘానికి సాక్షులుగా మనం ఉండాలి. దేవుని పరిచర్య చేయడానికి మరియు తోటి విశ్వాసులకి ప్రయోజనం కలుగుటకే దేవుడు ఈ వరాలను అనుగ్రహించాడు. దేవుని పరిచర్య చేయడానికి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి, తోటి విశ్వాసులను మనము ప్రయోజకులుగా చేయడానికి, వారికి కూడా ప్రయోజనం కలిగించే రీతిగా, వారికి కూడా ఆత్మ సంబంధమైనటువంటి మేలు మన ద్వారా కలిగేటట్లుగా దేవుడు ఈ వరాలు మనకిస్తుంటున్నాడు. బాగా గమనించాలండి. ఆత్మ ఫలం అనేది ఒకటే. ఆ ఒకట్లోనే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అనేటివి ఉన్నాయి. కానీ వరాలు అనేకంగా ఉన్నాయి. ఈ వరాలు దేవుడే ఇచ్చేటువంటి వాడు. మనం అడుక్కొని పొందుకునేది కాదు. దేవుడే పంచి ఇస్తాడు మన సామర్థ్యం కొలది. అవి ఎందుకు ఇస్తాడంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. ఒక మన స్థానిక సంఘమే కాదండి. సంఘం అంటే సార్వత్రిక సంఘం ఉంది, స్థానిక సంఘం ఉంది. సార్వత్రిక సంఘానికి మనము క్షేమాభివృద్ధిగా ఉండడానికి, దేవుని పరిచర్య చేయడానికి, తోటి విశ్వాసులని మనం బలపరచడానికి ఈ యొక్క ఆత్మీయ వరాలని దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. ముఖ్యంగా ఆత్మఫలం అనే మాటను మనం గమనిస్తే గలతీ రాసిన పత్రిక 5:22-23 వచనాలు మనందరము కూడా ఎరిగినటువంటి లేఖన భాగం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇదంతా కూడా ఒకే ఫలము. ఇదంతా ఒకే ఫలము, ఆత్మ ఫలము. ఇది ఏకవచనము. బైబిల్లో ఆత్మ ఫలాలు అని బహువచనంలో కాకుండా ఆత్మ ఫలము అని ఏకవచనంతో రాయబడింది. అనగా ఇది 9 భాగాలుగా కలిగినటువంటి ఒక సమిష్టి ఫలం. అంటే ఒక గుత్తి లాంటిది. దాంట్లోనే అన్నీ ఉన్నాయి. ప్రతి విశ్వాస జీవితంలో ఈ 9 లక్షణాలు ఒకేసారి సమగ్రంగా ఫలించాలి. ప్రేమ ఉన్న వాళ్ళకి సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం ఉండాలి. అన్ని విషయాలు వారిలో సమానంగా ఉండాలి. అందుకోసమనే ఆత్మఫలము. గమనించాలండి. దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఇదే. క్రీస్తు స్వారూప్యం అంటే ఆత్మఫలం అనేది యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని మరియు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఒక విశ్వాసి ఆత్మ ఫలమును ఫలించడం ద్వారా అంతరంగంలో
క్రీస్తు స్వరూపంలోకి రూపాంతరము చెందుతాడు, ఆయన పోలికగా మార్చబడతాడు. అంటే ఆత్మ ఫలాన్ని మనం కలిగి ఉంటున్నాము అనంటే, ఆత్మ ఫలం మనం కలిగి ఉంటున్నాము అనంటే మన యొక్క జీవితం పూర్తిగా మార్చబడుతుంది. అందులో ఈ యొక్క 9 లక్షణాలని మనం కలిగి ఉంటాం. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా ఉన్నాయి అనంటే అతడు మరి నిజంగా ఫలిస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటాడు. క్రీస్తు స్వరూపంలోనికి ఆయన రూపాంతరం చెందుతున్నటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఆత్మ ఫలము మనం కలిగి ఉండాలని చెప్తుంది. ఇది అందరికీ అవసరం. ఈ ఫలము కేవలం కొందరికే కాదండి, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి జీవితంలోనూ తప్పనిసరిగా ఉండాలి. దేవుని బిడ్డగా జీవించడానికి, ఆత్మీయ పరిపక్వత సాధించడానికి మరియు నిత్య జీవానికి తగిన ప్రవర్తన కలిగి ఉండడానికి ఆత్మ ఫలము అందరికీ అత్యంత ఆవశ్యకము. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ఈ యొక్క ఆత్మ ఫలాన్ని 9 రకాలైనటువంటి మరి ఫలాలు మనం తప్పకుండా ఆ లక్షణాలని మనం కలిగి ఉండాలి. ఆ 9 లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇది అందరూ తప్పకుండా కలిగి ఉండాలి, ఏ ఒక్కరో కాదండి. ప్రతి విశ్వాసి తన జీవితంలో తప్పనిసరిగా ఇవి కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే ఆత్మ ఫలము మరియు ఆత్మ వరాల మధ్య ఉన్న మరి తేడా, బైబిల్ సంబంధమైనటువంటి వ్యత్యాసాలు. దేన్ని ఆత్మఫలం అంటారు, దేవుని ఆత్మవరాలు అని అంటారు అనేది మనం చూద్దాం. ఒకటి ఆత్మఫలము అని అంటే విశ్వాస యొక్క అంతరంగ ప్రవర్తన మరియు క్రైస్తవ స్వభావానికి సంబంధించింది, ఆయన యొక్క క్యారెక్టర్కి సంబంధించింది. ఇది మనిషి క్రీస్తు రూపంలోకి మారడానికి తోడ్పడుతుంది. ఆత్మవరాలు ఏం చేస్తాయంటే సంఘ క్షేమాభివృద్ధికి మరియు దేవుని సేవ చేయడానికి దేవుడిచ్చే ఆత్మీయ సామర్థ్యాలను దానికి సంబంధించింది. అంటే మనం దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి, ఆయన సేవ చేయడానికి ఆయన మనకిచ్చేటువంటి సామర్థ్యానికి సంబంధించింది ఆత్మవరాలు. ఈ యొక్క మరి ప్రమాణము లేక స్వరూపం, ఆత్మఫలము అంటే దాని యొక్క స్వరూపం, ఇది ఏకవచనంలో ఉంది. 9 ఆత్మీయ గుణాలు కలిగి ఉన్నామని మనం చెప్పుకున్నాం. ప్రతి విశ్వాసలో సమానంగా ఇవి పెరగాలి. ఆత్మవరాలు ఇవి బహువచనం. బైబిల్లో అనేక రకాల వరాలు ఉన్నాయి. 1 కొరింథీ 12:8-10 వచనాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వరం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వరము ఉంటుంది. కాబట్టి ఆత్మఫలము తర్వాత వరము రెండిటికి చాలా తేడా ఉంది. లభ్యత కూడా ఏంటి, ఆత్మఫలము ఇది అందరికీ విశ్వాసులకి లభిస్తుంది. ప్రతి దేవుని బిడ్డ జీవితంలో తప్పనిసరిగా వారు ఫలించే స్థితిలోకి వస్తారు. ఇవి పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారంగా ఆత్మీయ వరాలు ఒక్కొక్కరికి వేరువేరుగా విభజించి ఇస్తాడు. పరిశుద్ధాత్ముడే ఇస్తాడండి. అందరికీ అన్ని వరాలు ఉండవు. తేడా ఉందా అండి? చాలా తేడా ఉంది. ప్రాధాన్యత కూడా మనం గమనిస్తే ఆత్మ ఫలము ప్రథమ ప్రాధాన్యత కలిగినటువంటిది. విశ్వాసి ఆత్మీయతకు ఇది నిజమైనటువంటి నిదర్శనం. ఒక వ్యక్తి రక్షింపబడి దేవుని కోసం బ్రతుకుతున్నాడు, ఆత్మీయంగా జీవిస్తున్నాడు అంటే అతని యొక్క ఆత్మఫలం ప్రేమ, దీర్ఘశాంతము, దయాలతో మంచితనమే అది నిజమైనటువంటి నిదర్శనం. ఆత్మఫలము లేని వరాలు వ్యర్థమని బైబిల్ చెబుతుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13వ అధ్యాయం అంతా కూడా దాని గురించే మాట్లాడుతుంది. ఆత్మ వరములు దేవుని ఆత్మీయ ప్రాధాన్యత ఉంటుంది. ఇది కేవలం పరిచర్య చేయడానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. అంటే ఆత్మఫలమేమో మనము దేవుని కోసం యథార్థంగా ఫలించడానికి సహాయం చేస్తుంది. వరాలు పరిచర్య చేయడానికి, సంఘాన్ని ఎడిఫై చేయడానికి, అభివృద్ధి పరచడానికి ఈ వరాలు ఉపయోగపడతాయి. 5వది కాల పరిమితి. ఆత్మ ఫలము ఇది శాశ్వతమైంది, ఎటర్నల్. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఆత్మ ఫలము శాశ్వతమైంది.
ఈ లోకంలోను రాబోవు పరలోకంలోను నిరంతరము నిలిచి ఉంటుంది, ఎటర్నల్, ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆత్మవరాలు ఇవి తాత్కాలికమైనవి, టెంపరరీ గిఫ్ట్స్. ఈ భూమిపై ఉన్నంత కాలం సంఘ అవసరాల కోసం మాత్రమే ఇవ్వబడ్డాయి. పరలోకంలో ఇవి నిలిచిపోతాయి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. 13వ అధ్యాయము 8వ వచనం. అన్నా ప్రేగులడన్నా ప్రైజ్ లార్డ్. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరాధారకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరాధారకమగును. మనము చాలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహం అనేవి శాశ్వతం అండి. కానీ ఈ యొక్క గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆత్మవరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయంటే భూమి మీద సంఘంలో వాడడానికి, సంఘం అభివృద్ధి చెందడానికి ఉపయోగిస్తారు. కానీ ఎప్పటి వరకు? భూమి మీదనే ఉపయోగపడతాయి, పరలోకంలో ఇవి నిలిచిపోతాయి. అంటే బాగా గమనించాల్సింది ఏంటంటే దేన్ని మనం కోరుకోవాలంటే ఆత్మ ఫలాన్ని మనం కోరుకోవాలి. చివరిగా దైవ శాస్త్ర హెచ్చరిక. 1 కొరింథీ 13లో సంఘ చరిత్రలో కొరింథీ సంఘం వారు ఆత్మ వరములలో శ్రేష్ఠులుగా ఉన్నారు, కానీ ఆత్మ ఫలమైనటువంటి ప్రేమలో వారు వెనుకబడ్డారు. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు, నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషతోనూ మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళంనై ఉండునని హెచ్చరించాడు. వరాల కంటే ఫలమే అత్యంత ముఖ్యమైనది. వరాల కంటే ఫలమే అత్యంత శ్రేష్టమైనది అని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఇంతటితో ఈ క్లాస్ ముగించబడ్డవి. సో మీరు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి సత్యాన్ని నేర్చుకుంటున్నారు అని చెప్పి నేను నమ్ముతుంటున్నా. అన్న ఒక్కసారి ఆత్మఫలం మనకు అది స్క్రీన్ టచ్ చేసుకోకపోయింది. ఒక్క నిమిషం అమ్మా. ఆత్మఫలం ఇదేనమ్మా, ఇది వ్యత్యాసం అమ్మా. ఫుల్ ధ్యానం మొత్తం కొంచెం తీసుకున్నా. ఓకే థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంతదాకా క్లాస్ విన్నారు. పరిశుద్ధాత్మని గురించినటువంటి శాస్త్రాన్ని ఈ రోజుతో మనం ముగించుకుంటాం. మనము మళ్ళీ వచ్చేటువంటి వారంలో మానవ శాస్త్రాన్ని గురించినటువంటి సందర్భాన్ని, ఆ శాస్త్రంలో ఉన్నటువంటి సత్యాలన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఓకేనయ్యా? ఇప్పుడు చెప్పినట్లు దాంట్లో నుంచి ఏదైనా మీరు అడగాలనుకుంటే అడగండి. బైబిల్లో మీరు బాగా అర్థం చేసుకోండి. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. ఇంద్రాదేవి గారు చెప్పండి సార్. అమ్మా, నేను చెప్పినటువంటి నోట్స్ నుంచి మీకు ఇచ్చినటువంటి RIT మెటీరియల్ ఉంది కదండి, దాని నుంచే నేను చెప్పిన దాంట్లో నుంచి మీరు అడిగే ప్రయత్నం చేయండి. ఓకే సార్. నేను ఏంటంటే మీరు వాక్యపరంగా మన బాప్తిసం గురించి మీరు ఈ యొక్క నిబంధనలకు అనుగుణంగా మనం బాప్తిసం తీసుకున్న వ్యక్తి మీరు వాక్యపరంగా చూపించారు కదా, దాంట్లో నుంచి వెళ్ళరు అని మీరు చెప్పిండ్రు. కానీ వెళ్ళిన వ్యక్తి ఏ విధంగా మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని మనం పరిశుద్ధాత్మని ఏ విధంగా పొందుకుంటాం అనేది నా డౌట్ సార్. ఇంద్రదేవి గారు ఒక మాట, కల్తీ విశ్వాసం అది. ఒక్క మాట అమ్మా. ఒకటి, నిజంగా రక్షింపబడితే దేవుని కోసం చచ్చిపోతారు, కానీ పాపంలోకి పడిపోరు. నిజంగా రక్షింపబడలేదు కాబట్టి తప్పిపోవడం, తిరిగి రావడం అదే అనేది అదంతా అమ్మ నిజమైనటువంటి మారుమానికి సాదృశ్యంగా ఉండదది.
అంటే అలాంటి వాళ్ళకి ఇక పరిశుద్ధాత్మ మళ్ళీ రాదు. గోడ మీద పిల్లి అటుపక్క దొరికింది. అన్న నేను మాట్లాడచ్చా? మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. అన్న, మనము నీతిమంతులు మనం చనిపోయిన తర్వాత తీర్చబడతా ఉన్నాం అంటే ఈ ప్రక్రియలో ప్రతిరోజు మనము దేవుని వాక్యం చేత పరిశుద్ధాత్మ నింపబడుతూ ఆరాధన రోజు ముందు శనివారం విజ్ఞాపన చేసుకుంటాం, ఏదైనా తెలవ చేసిన తప్పుడు ఉంటే. అంతేగాని క్షమించబడతాం పాపమని గుర్తించబడ్డప్పుడు. మధ్యలో గ్యాప్ వచ్చినా గానీ తనంతట తాను వస్తే దేవుడు క్షమిస్తాడు, తీసుకుంటాడు తన బిడ్డగా. కానీ బాప్తిస్వం అనేది ఒక్కసారే. నిశ్చయితకు వచ్చిన తర్వాత రక్షణలోకి వస్తాం. రక్షణ ద్వారా సంఘానికి తెలియజేయడం బాప్తిస్వం అనే ఇది ఒక ప్రక్రియ బైబిల్ అని నేను అనుకుంటున్నా. అవునండి, కరెక్ట్ శ్రీనివాసరావు గారు. ఓకే. రక్షణలోకి వచ్చి బాప్తిస్వం తీసుకున్నంత మాత్రమే నీతిమంతులం కావు. చివరి వరకు ఆ జీవగ్రంథంలో రాయబడిన పేరు పూర్తి వరకు మనము కాపాడుకుంటూ రావాలి. మధ్యలో తప్పిపోతూ ఉంటాం కాబట్టి మనము నిత్యము పరిశుద్ధాత్మతో నింపబడి ఉండే అట్లా రెక్టిఫై చేసుకునేదే చర్చ్ ప్రాక్టీసింగ్. అంతే అంతే అన్నా? అంతే అండి, అంతే. రక్షణ శాస్త్రం ఉందండి. అందులో మనం రక్షింపబడినప్పుడు మనము పొజిషన్ గా ఎట్లా నీతిమంతులుగా తీర్చబడతాం, అనుదిన జీవితంలో ఎట్లా మనం నీతిమంతులుగా బ్రతుకుతాం, ఎప్పుడు సంపూర్ణంగా నీతిమంతులుగా మనం మార్చబడతాం, మనం చనిపోయిన తర్వాత ఎట్లా దేవుని స్వరూపం ఆయన యొక్క నీతిమంతత్వం మనకి ఎట్లా ఆపాదించబడుతుంది అనేది రక్షణ శాస్త్రంలో మనం తప్పకుండా దాని గురించి చూస్తాం. ఓకేనా? నిన్న అడిగిన క్వశ్చన్కి అంటే మా సంఘంలో ఇంకొక సేవకులు వస్తూ పరిశుద్ధ భాషల్లో మాట్లాడకపోతే మీకు ఆత్మ లేనట్టే అని అంటూ కొంతమంది ఆత్మలో మాట్లాడుతున్న కొంతమంది టచ్ అనేసరికి అందరు పడిపోతున్నారు అన్న. నిన్న అడిగిన క్వశ్చన్కే దానికి మరి నాకైతే తెలియట్లేదండి, చెప్పండి అన్న. అమ్మా చెప్పేది ఏంటవా? యేసు ప్రభువారు టచ్ అని చెప్పి అన్నాడా? అనలేదు. 16వ శతాబ్దం వరకు సంఘ చరిత్రలో 16వ శతాబ్దం వరకు ఎవరు ఈ టచ్ అనే మాట వాడలేదండి, లేదు. 16వ శతాబ్దం తర్వాత 1674వ సంవత్సరం నుంచి ఈ టచ్ అనే మాట మరి ఒక్కొక్క దేశంలో దాదాపు 150 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత వారు మిగిలిన దేశాలకి ఈ యొక్క పద్ధతి, ఈ టచ్ అనేటువంటి పద్ధతి నెమ్మదిగా పాకించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే బైబిల్లో ఆ టచ్ అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. అర్థమైందా అమ్మా? ఆ టచ్ లకు ముందే కనెక్షన్ ఉంటుందన్న. మీరు పడిపోవాలి టచ్ అన్నప్పుడు వాళ్ళు పడిపోతుంటారు. నేను కూడా ఉన్నా ఈ టచ్ అనే కాదు, మరి నేను పడిపోలే, ఎంత పడిపోదాం అనుకున్నా పడిపోలేదు. అది మనుషుల్ని ఆకర్షించడానికి చేసే పని అమ్మా. బైబిల్ని ప్రామాణికం చూసుకోవాలి. వ్యక్తులను బట్టి లోకంలో ఉన్నటువంటి అనేక రకమైన పద్ధతులను మనం తీసుకోకూడదు కదా. బైబిల్ని పరిశీలించాలనేది ఉంది కదా. అవునండి, అవునండి. థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా మెటీరియల్ రాకపోతే దయచేసి గ్రూపులో మీరు మెసేజ్ పెట్టండి, మీ పేరు మీ అడ్రస్ దయచేసి పెడితే మీకు మెటీరియల్ పంపిస్తానని చెప్పి అన్నారు అనిల్ అన్న గారు. సో కాబట్టి ఎవరికైనా మెటీరియల్ లేకపోతే రాలేదు మేము తీసుకోలేదు అనుకున్నటువంటి వారు ఉంటే దయచేసి మెటీరియల్ తప్పకుండా మీ దగ్గర ఉండాలండి. అప్పుడే నేను చెప్పేటువంటి విషయం, బుక్ లో ఉన్నటువంటి విషయం మీరు చదువుకుంటే ఇంకా బాగా మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. నేను అడ్రస్ కూడా పెట్టాను, నాకు మెటీరియల్ రాలేదు. మణిమాల గారా? అమ్మ మణిమాల వారు? ఓకే అమ్మా, నేను తప్పకుండా సాయంత్రం నేను మాట్లాడి మీ గురించి చెప్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సరే, బాప్సం తర్వాతనే పరిశుద్ధాత్మను పొందుకున్నారని దానికి ఒక 2 వచనాలు చూపిస్తా సార్. ఏంటమ్మా? బాప్సం తర్వాత పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారు అనేది ఒక 2 వచనాలు చదివి చూపిస్తాను, దాని గురించి ఒకసారి చెప్తారా? బాప్తిసం పొందుకున్న తర్వాతనే పరిశుద్ధాత్మను పొందుకున్నారా? సార్ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం
38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్సం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. తర్వాత అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 5-6 వచనాల్లో, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్సం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. అంటే సార్ వీటిని కొంచెం ప్రశ్న ఏంటి ఇందులో? అంటే బాప్సం తీసుకున్నాకనే మనం పరిశుద్ధాత్మ పొందుకుంటామని. ఒకటమ్మా ఈ అపోస్తల కార్యం అంతా కూడా ఏంటంటే పరిశుద్ధాత్మ ఎందుకు ఇక్కడ ఇలా అంటే వాళ్ళ మధ్య మరి ఏమంటారు ఆ పరిశుద్ధాత్మ కార్యాలు చేసిందంటే అర్థం చేసుకోవాల్సింది అంటే వాక్యము స్థిరపరచబడలేదు, సంఘం ఇంకా కట్టబడుతుంది. కాబట్టి సంఘంలో ఇంకా విశ్వాసులు చేర్చబడడానికి పరిశుద్ధాత్మ వ్యక్తులని ప్రేరేపిస్తున్నట్టుగా చూస్తాం. పౌలు కానీ లేకపోతే పేతురు కానీ ప్రసంగించినప్పుడు దాన్ని విన్నటువంటి వ్యక్తులు వారు ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా మనం గమనిస్తాం. ఎందుకనంటే అప్పుడు వారికి సంపూర్ణమైనటువంటి వాక్యం లేదు. కానీ ఇప్పుడు మనకి కొత్త నిబంధన, పాత నిబంధన, మరి పూర్తి బైబిల్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని చదివి అర్థం చేసుకున్న తర్వాత, అందుకే అపోస్తల కార్యం ఏమంటారంటే మార్పు చెందుతున్నటువంటి కాలం. అపోస్తల కార్యం నుంచి ఎలాంటి సిద్ధాంతాన్ని మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే ఆ కాలంలో యూదులు దేవుణ్ణి ఆరాధించేవారు, కానీ అపోస్తల కార్యంలో యూదులు తగ్గిపోవడం, అన్యజనులు సంఘంలో చేర్చబడడం, ఆ చేర్చబడుతున్నటువంటి వారిని బలపరచడం కోసం అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగినాయి. కాబట్టి అట్లా రాయబడ్డారండి. అట్లా మరి ప్రతి వచనాన్ని ఆధారం చేసుకొని ఒకవేళ మనం అక్షరార్థంగా బైబిల్ని అక్షరార్థంగా ఆధారం చేసుకొని మాట్లాడితే అనేకమైనటువంటి పొరపాట్లు సంఘంలోకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని బలపరచడానికి పరిశుద్ధాత్మ అక్కడ వాళ్ళు పేతురు కానీ పౌలు కానీ మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నటువంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. విశ్వాసులు అక్కడ వాళ్ళని బలపరచడానికి సంఘంలో చేర్చబడడానికి పరిశుద్ధాత్మ చేసినటువంటి కార్యం. ఇప్పుడు మనకు అవసరం లేదు, వాక్యం మనకి అందుబాటులో ఉంది, దాన్ని చదివి అర్థం చేసుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి, దేవుని దగ్గరికి రావాలి అనేది మనకి బోధిస్తున్నటువంటి సత్యం. ఓకేనామా? సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. సార్ నాకు ఇది బుక్స్ లో మెటీరియల్ లో లోపల సబ్జెక్ట్ ఒకటే ఉంది కానీ పైన కవర్ పేరు ఏది ఉంది సార్. కాకపోతే రెండు దాంట్లో సబ్జెక్ట్ సేమ్ వచ్చింది. బైబిల్ స్టడీస్ అండ్ లాంగ్వేజ్ హెర్మానెటిక్స్ లో ఈ పాపం గురించే ఉంది సార్. ఒక్క నిమిషం, సబ్జెక్ట్ సేమ్ ఉంది, పాప మూలం మరియు స్వభావం ఉంది. మళ్ళీ ఇంకొకటి సిస్టమేటిక్ థియాలజీ 2, కవర్ ఏమో సిస్టమేటిక్ థియాలజీ 2 అని ఉంది. మళ్ళీ సేమ్ ఇందులో కూడా సేమ్ సబ్జెక్టే ఉంది, పాపం మూలం మరియు స్వభావం, రెండు సేమే ఉన్నాయి సార్. కాకపోతే కవర్ మాత్రం పేర్లు వేరే ఉన్నాయి. అయితే మీకు వచ్చినటువంటి మెటీరియల్ తప్పుగా వచ్చింది, దాన్ని మీరు మార్చుకోవాలండి. సార్ దాన్ని మీరు కన్ఫర్మ్ చేయమంటారా? తప్పకుండా మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. అయ్యా నాగరాజు గారు సార్ ఉన్నారా? ఓకే, నాకు సిగ్నల్స్ ఇక్కడ లెస్ అయిపోయినాయి, కొంచెం ఇంటర్వ్యూ ప్లేస్ లోకి వచ్చాను కార్లో. ఇంకేం ప్రశ్న లేకపోతే ప్రార్థన చేసుకుందాం. మరి ఎవరికైనా ప్రశ్న అన్న మాట్లాడు. ఒక చిన్న క్వశ్చన్ సార్. ఎస్ సార్, ఇప్పుడు ఆత్మవరాలు అడగడం ఉండదు, దేవుడు ఇస్తారని అంటే మనం ప్రార్థించడం ఉండదు, అంటే నాకు ఈ వరం కావాలి అని అడగడం మనకు ఆ అవకాశం లేదా సార్? అంటే దేవుడే ఇస్తాడా మన విశ్వాసాన్ని బట్టి లేదా మన భక్తిని బట్టి? అడగడం మన బాధ్యత అండి, అది పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నటువంటిది. ఆయన ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మన బాధ్యత ఏంటంటే అడగాలండి. సార్ అదే నా డౌట్. అంటే మనం మన భక్తిని బట్టి మనమైతే మనం దేవుని ప్రార్థించాలి కదా, మనం అడగాలి. థ్యాంక్ యూ సార్. ఓకే. కానీ అనుభవజ్ఞులు ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చిందంటారు. మీరు ఉండండి, 40 రోజులు ఉపవాసం ఉండండి, మీకు వస్తుంది.
తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. సార్ ప్రైజ్లాడండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు పొందుకున్న వాళ్ళు భాషలు మాట్లాడుతూ అంటారు కదా అమ్మా. అదే ఆ మాట బైబిల్లో ఉందా? బైబిల్ లేదు సార్, అంటే వాక్యం విన్నాం కదా. అయ్యా లేదు, నేను చెప్పలేనండి. బయట ప్రసంగాలు, బయట వ్యాఖ్యానాలు విపరీతంగా వీటి గురించి ఉన్నాయండి. అవి బైబిల్కి వ్యతిరేకమైనటువంటి మాటలు చాలా ఉన్నాయండి. అయితే బైబిల్ ఏం చెప్తుంది అనేది మాత్రమే మనం చూసుకోవాలండి. అంటే ప్రతి వ్యక్తి భాషలతో మాట్లాడాలని ఖచ్చితంగా ఏం లేదండి. భాషలు మాట్లాడకపోతే నువ్వు పరలోకం పోవు అని బైబిల్ ఎక్కడ లేదండి. లేని దాని గురించి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అక్కడ చెప్పిన భాషలు కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలు ఉన్నాయి. అక్కడ అర్థం కాని భాషలు లేవు. కాబట్టి భాష మాట్లాడితే నాకు నాకు పంజాబీ రాదు. నేను పంజాబీ మాట్లాడితే పంజాబీ వ్యక్తి పక్క నుండి నేను ఆ వ్యక్తి ఈ భాషను గ్రహించగలిగితే అది భాష అవుతుంది తప్ప అర్థం కాని మాట్లాడే భాష అంటే భాష కాదు. ఒక్క నిమిషం అండి, నేను క్లియర్ చేస్తా. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే 8వ వచనం మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో అని ఉంటదండి. ఆ తర్వాత వింటున్నామన్నారు వాళ్ళు. అవునండి, ఆ భాషను వింటున్నామన్నారు. కాబట్టి అది తెలియబడిన భాషే, తెలియబడని భాష కాదు. అవునండి. 11వ వచనంలో కూడా మీరు గమనిస్తే క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలను మన భాషలతో అని ఉంటుందండి. అక్కడ చాలా సందర్భాల్లో మన భాష 6వ వచనంలో కూడా మీరు గమనిస్తే ఈ శబ్దం కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతివాడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. స్వభాష మన భాష అని ఖచ్చితంగా ఉందండి. ఇది 16వ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక కల్ట్ అండి. ఒక కల్ట్. ప్రైజ్లార్డ్. ఈ బాగా ఆవేశంగా ప్రార్థన చేసే వాళ్ళు తదుపరి కనెక్షన్ దొరకక ఊతపదంగా వాడుకుంటారు అన్న అని. అది కాదండి, శిరబర అని చెప్పి అంటా ఉంటారు. ఒక ఆయన ఒక పాస్టర్ పిలిపించినారు సార్ ఇక్కడ కర్ణాటక నుంచి. దానికి తెలుగు కూడా వస్తుంది. పాస్టర్స్ మీటర్ జరుగుతుంటే పిలిస్తే లబ 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 అంటున్నాడు సార్. అదేం భాష సార్? మీరు శరబర కురుబా అంటున్నాడు. ఉన్నాయండి సార్. ప్రైజ్ లార్డ్. అది దేవుని భాష, దేవునితో మాట్లాడతారని అంటారు సార్. అది ఎంతవరకు కరెక్ట్? అమ్మా ఆ భాష దేవుని భాష అని చెప్పి నువ్వు ఎట్లా చెప్పగలవమ్మా? సార్ నేను విన్నా సేవకులు అట్లా అంటుంటే అమ్మా దేవునితో మాట్లాడే భాష అనడం విన్నా సార్. అదే దానికి బైబిల్ వ్యక్తిగతంగా కనపరుచుకోవటం, వాళ్ళు వ్యక్తిగతంగా కనపరుచుకోవటానికి చెప్తారు. అలా మనకి ఎలాగా అర్థం కాదు కాబట్టి నేను దేవునితో మాట్లాడొచ్చినా నేనే మనగన్నానని చెప్పుకుంటారు. అవుట్ ఆఫ్ టాక్ వద్దు. ఎవరైతే సంఘం ఇప్పుడు ఈరోజు జరిగిన క్లాసులోంచి అడగండి. మన అలాగైతే చాలా ప్రశ్నలు, మెంబర్ ఆఫ్ ప్రశ్నలు వస్తాయి మనకి. భాషలు, నానా భాషలని, అన్య భాషలని చాలా రకాలు ఉన్నాయి. అందులో మన అందరూ కూడా తెలిసిందే. మనకి బైబిల్ ఏమి ఎరగని వారం కాదు. కానీ ఏదైతే ఈ రోజు జరిగిన కాంటాక్స్ట్ లో ఏదైనా అనుమానాలు, ప్రశ్నలు ఉంటే మరి అన్నగారిని అడిగితే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే ఇప్పటిదాకా అడిగిరన్నా అన్ని మిస్ అయిపోయినా అదే ఇంకేమైనా ఉన్నాయా? లేని ప్రశ్నలో మరి ఇక్కడ క్లోజ్ చేసుకుందాం, చాలా సమయం అవుతుంది. రైట్. మరి మణిమాల గారి యొక్క టీంలో ఆఖరి ప్రార్థన మరి ఎవరికి ఇవ్వబడింది? దయవుంచి రెస్పాండ్ అవుతారా? మణిమాల గారి టీం, ఆఖరి బ్యాచ్ ఎవరు ఇవ్వలేదా? మణిమాల గారు ఉన్నారా? పోనీ అమ్మా. రైట్. లేకపోతే మరొకరు సమయం తీసుకొని ఆఖరి ప్రార్థన జరిగిన క్లాస్ నిమిత్తం అన్నగారి కోసం ఒకరు ఆఖరి ప్రార్థన సమయం తీసుకుని ఒకరు. సార్ అన్న ప్రైజ్లార్డ్ క్యారీ ఆన్. సమయం తీసుకోండి. కృపా సత్య సంపూర్ణమైన దేవా,